పీసీసీ చీఫ్ ఫారెస్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత అదేవిధంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈవేళ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఏదైతే ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉండదో ఆ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను లోక్ భవన్కు సమీపంలోకి రాగానే వీళ్ళందరినీ కూడా ఆపి అక్కడి నుంచి వెళ్ళనీయకుండా ఆపారు. అయితే ప్రధానంగా లోక్ భవన్కి వచ్చి అక్కడి నుంచే లోక్ భవన్కి వచ్చి అక్కడ గవర్నర్ని కలిసి గవర్నర్కి వినతిపత్రం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే పోలీసులు లోక్ భవన్కు సమీపంలోని కూడల వద్దనే మొత్తం కూడా అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అరెస్టు చేశారు. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, అదేవిధంగా మిగిలిన నాయకులందరినీ కూడా ప్రధానమైన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. మనం ముందు నుంచి కూడా చెప్తున్నాము, ఎక్కడైతే నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ర్యాలీ మొదలు అయ్యే ముందే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అంచెల వారీగా ఒకవేళ అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఒకవేళ దూసుకుపోకపోయినప్పుడు కూడా యువజన కాంగ్రెస్ కానీ లేకపోతే ఎన్ఎస్యుఐ కానీ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఎవరైనా కానీ ముందుకెళ్ళి లోక్ భవన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచెల వారీగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ లోక్ భవన్కు సమీపంలోని కూడల వద్దనే పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి నిలుపుదల చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా 3 చోట్ల కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే ప్రధాన నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేశారో మిగిలిన వాళ్ళంతా కూడా అక్కడికి దూసుకుపోయేదానికి ప్రయత్నం చేసిన వారందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఆపి వాళ్ళందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే లోక్ భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా వీళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉన్న పోలీస్ బలగాలు సరిపోకపోవడంతో తిరిగి మరిన్ని బలగాలను కూడా మళ్ళా రప్పించారు కొద్దిసేపటి కిందటే. అంటే యువజన కాంగ్రెస్ కానీ లేకపోతే ఎన్ఎస్ఏ కానీ వీళ్ళంతా కూడా దూసుకొని పోయి ఎటువైపు నుంచి అయినా కానీ లోక్ భవన్ వరకు వెళ్ళే అవకాశం ఉండదని చెప్పేసి అలా యోచిస్తున్న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు స్పెషల్ పార్టీస్ కూడా రంగంలో దించారు. మొత్తం లోక్ భవన్ చుట్టూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మనం చూడొచ్చును, ఎవరైతే లోక్ భవన్ వైపు ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కించి తరలిస్తున్నారు. పోలీసు ఆఫీసర్లు కూడా డీసీపీలతో సహా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారు. మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలను, పార్టీ శ్రేణులందరినీ, నాయకులందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా డిస్పర్స్ చేసేదానికి పోలీసు అధికారులు యోచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.